హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఏలూరి శ్రీనివాసరావు అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గెజిటెడ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఈరోజు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర జరిగిన గణతంత్ర ఉత్సవాలకి హాజరైన మా రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఫోరం మెంబర్సు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా తెలంగాణ గెజిటెడ్ అధికారులు, యావత్ తెలంగాణ పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులకి, ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభుత్వం మన రాజ్యాంగం గురించి, హక్కుల గురించి మాట్లాడుతున్నాం, హక్కులతో పాటుగా బాధ్యతలు, ఉద్యోగులుగా, గెజిటెడ్ అధికారులుగా ప్రభుత్వాన్ని నడిపించే ప్రతినిధులుగా ఉన్నాం. మనం హక్కులు అనేది ఈ రోజు వరకు మనం 77 సంవత్సరాలు చూసాము. మన బాధ్యతని గౌరవ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రివర్యులు వారి సూచనలకు అనుగుణంగా 2047 వారి యొక్క ప్రణాళిక అనుబంధంగా పూర్తిగా డెవలపింగ్కి గెజిటెడ్ అధికారులందరూ, అదే ఉద్యోగులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికను జయప్రదం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, యావత్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా ఒక గెజిటెడ్ అధికారులకే కాకుండా తెలంగాణ ఉద్యోగ జేఏసీ 15,25,000 మంది ఉన్న ఉద్యోగ జేఏసీకి కూడా బాధ్యులుగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల యొక్క హక్కులు కానీ, సంక్షేమం కానీ, రాయితీల విషయంలో కూడా ప్రభుత్వంతో శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా సాధించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున యావత్ తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకి, మా ముఖ్యంగా ఉద్యోగ కమ్యూనిటీ అందరికి కూడా మరొకసారి మీడియా మిత్రులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భారత్, జై హింద్.